అసలు నువ్వు నా మనిషివా లేక వాళ్ళ మనిషివా? ఇదిగో 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 లక్ష్మీ పార్వతి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతా ఉందా? నా కోసం మాట్లాడుతూ ఉన్నావా లేక నన్ను ఎరికిస్తూ ఉండవా? ఇదిగో చూడు జగన్, నువ్వు అలా అనడం సరైనది కాదు నాయన. నేను నీకోసమే మాట్లాడుతున్నా. ఏంది నా కోసం మాట్లాడేది? నాకే డ్యామేజ్ చేస్తూ ఉండవు. ఇక్కడ ఈ మాటల వల్ల నా మీద నాకే అసహ్యం పుడుతూ ఉండదు. అంత అసహ్యం కలిగేలా నేనేమన్నాను నాయన? 16 నెలలు బొక్కలో ఉన్నానని నా గురించి అంత నొక్కి నొక్కి చెప్పాలా ఏమే? అందులో తప్పే ఉంది నాయన, నేను నిజమే చెబుతున్నా. ఇదిగో ఈ వయ్యారపు మాటలు ఆపో. ఏంది నిజం? అసలు నువ్వు ఆ గద్దలగాడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతా ఉన్నావా లేక ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతా ఉన్నావా? అసలు నాకు ఏ స్క్రిప్ట్తో పని లేదు. నీ కోసం నేను మాట్లాడితే నన్ను ఇలా అవమానిస్తావా? మరి ఏంటది? ఆ బాబుకి లోకేష్ కి చురకలు వేయమంటే నువ్వు నాకే వేస్తూ ఉన్నావు చురకలు. ఇదెక్కడి వెన్నుపోటు రాజకీయం అని అడుగుతా ఉన్నా. రాజకీయం అనేది నువ్వు నేర్పించకు. నా ముందు నువ్వు పిల్ల బచ్చావి. అసలు ఆ పెద్ద ఆయన రామారావు గారినే వలలో వేసుకుని మాయ చేసిందాని. ఏదో నాకు పనికి వస్తావులే ఆ బాబుని విమర్శించడానికి, ఆ లోకేష్ని విమర్శించడానికి అని నేను పార్టీలో పెట్టుకున్నా. నీకు అవసరం లేకపోతే పూచిక పుల్లను తీసినట్లు తీసి పారేస్తావని నాకు తెలియదా నీ బుద్ధి? అవతల వాళ్ళని విమర్శించే ముందు మనవి కూడా కొన్ని మాట్లాడాలి కదా అని మాట్లాడాను. అంటే ఇలా నన్ను తలపట్టుకునేలా మాట్లాడతావా? నన్నే టార్గెట్ చేస్తావా? నిన్ను టార్గెట్ చేశానా లేక నీకు నచ్చని నిజాలు చెప్పానా? నిజాలు అవి లేక పిచ్చివాగుడా? ఎవరైనా వింటే నవ్వుకుంటారు. నవ్వుకుంటే నవ్వుకోనివ్వు, కానీ నేను భయపడి ఆగేదే లేదు. అసలు నువ్వు నా మనిషివా లేక వాళ్ళ మనిషివా? అదే మాట నేను అడుగుతున్నా. నువ్వే చెప్పు జగ్లెట్, నువ్వు ఎవరి మాట వింటున్నావో నీకైనా తెలుస్తుందా? నన్నే ప్రశ్నించేంత దానికి వచ్చినావా? నేను నా లైన్లోనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం దారి తప్పుతా ఉన్నావు. దారి తప్పింది నేను కాదు నాయన, నీకే మైండ్ దొబ్బి పిచ్చి పిచ్చిగా తయారవుతున్నావు. నన్ను పిచ్చోడంటావా? నువ్వు మాట్లాడే ఒక్కో మాట నాకు కొత్త తలనొప్పిగా అవుతా ఉంది. అసలు మీలాంటి దద్దమ్మలను పనికిరాని వాళ్ళను పెట్టుకున్నందుకు ఇదిగో నాది బుద్ధి తక్కువ. అయితే నా మాటలు వినకు, అంతేకాని నేను నా నోటిని మూయలేను. పేటీఎం డబ్బులు తీసుకుంటా ఉన్నావు కాబట్టి మాట్లాడాలి, కానీ కాస్త మితి మీరకుండా మాట్లాడటం నేర్చుకో. నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు తెలుసు. చింత తెచ్చినా ఇంకా పులుపు సావలేదు. ఇంత వయసు వచ్చినా నీకు పొగరు తగ్గలేదు. ఇదే ప్రాబ్లం అవుతా ఉంది నీతో. నీకు అన్నీ తెలుసు అనుకుంటావు, కానీ ఎక్కడ ఆగాలో నీకు తెలీదు. చిచ్చి, నువ్వు చీదరించుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఏమిటయ్యా నీ బాధ నాకు తెలియక అడుగుతాను. అన్నీ నీకే తెలుసు అనుకునే నీ నీచమైన బుద్ధి మార్చు. నాలాంటి పెద్దవాళ్ళకి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వు. ఏందే నువ్వు పెద్దదాని? ఓ వయసు వస్తే సరిపోయిందా ఏమి? ఎందుకు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నన్ను ఇబ్బందిలో పడేసే పనికి పనులు చేయడానికా? నిన్ను అసలు ఎవరు ఇబ్బందిలో పడేస్తారు? నీకు నువ్వే ఇబ్బందులు తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు నాకే నీతులు చెప్తా ఉన్నావా? ఇదేనా నీ స్వామి భక్తి? అంటే ఏం చేస్తావు నాయన? నన్ను పార్టీ నుండి తీసేస్తావా చెప్పు. ఆ తీస్తా ఏం చేస్తావు? అటు బాబు పార్టీకి కాక ఇటు నా పార్టీకి కాక ఎందుకు పనికి రాకుండా పోతావు? అలా తీసిన రోజు నీ లొసుగులు మొత్తం గక్కేస్తా. నీ నిజస్వరూపం అంతా బయటపడుతుంది. అప్పుడు నా మాటలు నువ్వు వినాలనుకుంటే విను, లేకపోతే లేదు. ఏయ్ శినైనా!